లాలీ సార్ నమస్తే. వీటిలో మధుమూర్తి ఎక్కడున్నారో తెలిసిందా? ఆయన కులాసాగా ఉన్నారు. అది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను. ఎక్కడున్నారో మాత్రం అడగండి, అది నేను చెప్పకూడదు. ఈ రోజు 18 రోజులు అయిందా? ఎన్నో రికార్డింగ్స్ ఆగిపోయాయి. అబ్బాయ్ చిడబాయ్ ఎక్కడ తెచ్చారు నువ్వు? వాడు ఎక్కడ నేను వచ్చేటప్పుడు గుమ్మలో దమ్ము కొడుతున్నాడే. త్వరగారు దమ్ము కూడా కొడుతున్నాడా? ఓహో సారీ సార్, మీతో చెప్పకూడదు కదా. ఇదిగా వస్తున్నా గురు. కొట్టకండి. దమ్ము కొట్టావా? దేన్నాయరా బాబు, కోప్పడికే. బక్కోడా, నేను దమ్ము కొడుతున్నాను ఆయనతో చెప్పేశావా? ఆయన మాటకేం గాని నేను కాబోయే ముఖ్యమంత్రిని. నేను దమ్ము కొడుతున్నానని బయటికి తెలిస్తే నా ఇమేజ్ పోతుంది. సారీ బాబు, మనసు బాగలేదు. ఒళ్ళు నొప్పులు, జలుబు. మధు కషాయం తాగుతావా? మంచిదా? జలుబులు గిలుబులు ఒళ్ళు నొప్పులు అన్నీ ఎగిరిపోతాయి. సరే ఇదిగో ముక్కు మూసుకో. బాబా కొట్టే అది. అయ్యో అయ్యో ఏమైందిరా? బడుద్దాయిలారా, ఊళ్ళో అందరికి ఒకేసారి పిచ్చెక్కిపోయిందా? అందరూ వెనక్కి నడిచి వెళ్ళిపోతున్నారు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో హలో ఇదిగో వచ్చేస్తున్నా. విఠల్ పిఏ మధుమూర్తి పిఏ. హలో మధుమూర్తి, ఆడిస్తావేంటి? కాస్త పట్టుకోవయ్యా. రికార్డింగా పెట్టుకో. నీకెందుకా బాధ? నేను తీసుకొస్తాను. గోవా 30-31 ఫోన్ చేస్తే వచ్చేస్తారు. పెట్టే. హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను. ఏమని చెప్పను సార్? చెప్పేస్తాను సార్. గౌరీ అమ్మ మంచం పెట్టారు. 10 రోజులుగా పచ్చి మంచిని కూడా ముట్టుకోవట్లేదు. పచ్చ కావర్లని డాక్టర్లంతా చెప్పారు సార్. అవును, 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు. అవును సార్, గౌరీ అమ్మ మీ పేరు పలవరిస్తున్నారు సార్. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే కేవలం శవాన్నే చూస్తారు సార్. దీన్ని టెలిగ్రామ్ గా భావించి తక్షణం బయలుదేరి రండి సార్. మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఇంతకాలం మనం ముసుగులో ఉన్నాం, ఇప్పుడు ఆ ముసుగు తీయక తప్పదు. కానీ ఎలా? కలుసుకునే ధైర్యం ఉన్న మనకు విడిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇవి నీ దగ్గరే దాచుకో. మన సంతోష జీవితానికి జ్ఞాపక చిహ్నాలు. కొన్ని నిజాల, కొన్ని ఎడలు. మన ఈ కొద్ది రోజుల జ్ఞాపకం గుండెల్లో నీడలా మాత్రమే ఉండాలి. జ్ఞాపక చిహ్నాలుగా చేతిలో ఉండకూడదు. అది మీ భవిష్యత్తుని బాధిస్తుంది. విత్ యువర్ పర్మిషన్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.